ఆహారం లేకుండా ఏ ప్రాణి బ్రతకలేదండి. కానీ ఆహారం తిన్న తర్వాత ఆ ఆహారం జీర్ణం కాలేదనుకోండి, అప్పుడు కూడా మనకి శక్తి రాదండి. కాబట్టి ఆహారం తినడం ఒక ఎత్తు, తిన్న ఆహారాన్ని జీర్ణించుకోవడం ఇంకో ఎత్తు. ఈ 2 విషయాల్లో భగవంతుడైనటువంటి కృష్ణుడి పాత్ర ఎంతో ఉందండి. కృష్ణుడు భగవద్గీతలో ఏమంటాడు తెలుసా? నేను చంద్రుడిగా మారి మీరు తినేటటువంటి ఆ ధాన్యాలకి, కూరగాయలకి, పళ్ళకి, ఫలాలకి సరైనటువంటి రసాన్ని ప్రసాదిస్తాను. ఆ కూరగాయల్లో మనం తినేటటువంటి ఆహార పదార్థాల్లో ఉన్నటువంటి ఆ జ్యూస్ చంద్రుడి నుంచి వస్తుంది. ఆ చంద్రుడు కృష్ణుడే. 2 తిన్న తర్వాత అరిగేటటువంటి శక్తి కూడా భగవంతుడి నుంచి వస్తుందండి. కృష్ణుడు ఏమన్నాడు తెలుసా? అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. నీ కడుపులోనే ఉన్నటువంటి జఠరాగ్నిగా మారి తిన్నటువంటి ఆహార పదార్థాలని అరిగించుకునే శక్తిని నీకు ప్రసాదిస్తున్నానంటున్నాడు. కాబట్టి ఆయన లేనిదే మనకు ఆహారం లేదు, ఆయన లేనిదే ఆహారాన్ని జీర్ణం చేసుకునే శక్తి కూడా లేదండి. మనం పూర్తిగా ఆయన మీద ఆధారపడి ఉన్నాం.